సీటు జనసేనకి ఇచ్చేశాక చేసేదేముంటుంది అని సైలెంట్ అయిపోయారు అనుకున్నారు. కానీ నువ్వే చేశావంటే మీరే చేశారంటూ రోజు గొడవ పడుతున్నారు. టికెట్ రాలేదనే బాధ కంటే ఇన్ఛార్జ్గా ఎవరుండాలి అనే దానిపైనే సిగపట్లు పడుతున్నారు. మిత్రపక్షంతో సమన్వయం సంగతేమో గానీ సొంత పార్టీ నేతల మధ్య కొట్లాట తప్ప మాటలు లేవు, మాట్లాడు కూడా లేవు. పశ్చిమ తమ్ముళ్ల పంచాయతీకి అధిష్టానం దగ్గర పరిష్కారమే లేదా? మిత్రపక్షానికి సీటు, టీడీపీ వర్గపోరుతో చేటు, నరసాపురంలో నస. ఎన్నికల నగారా మోగటంతో అన్ని పార్టీలు ప్రచార వ్యూహాల్లో ఉంటే ఆ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ నేతలు ఇంటి గొడవలతో వీధిన పడుతున్నారు. పరస్పర ఆరోపణలతో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే హయాంలో ఆయన అనుచరులు అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు. బీసీ అభ్యర్థికి జనసేన టికెట్ కేటాయించడంతో ఇన్ఛార్జ్ రామరాజు రచ్చ చేస్తున్నారంటోంది మాజీ ఎమ్మెల్యే బండారు వర్గం. ఇద్దరు నేతల పంతాలతో నరసాపురం టీడీపీ నిలువునా చీలిపోయింది. ఎవరి వైపు వెళితే ఎవరికి కోపం వస్తుందో అని కొందరైతే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధ్య రచ్చ రోడ్డెక్కిన టీడీపీ అధిష్టానం ఎందుకో పట్టించుకోవటం లేదు. ఎలాగూ పొత్తులో జనసేనకు సీటిచ్చేయడంతో నేతల గొడవని అధిష్టానం లైట్ తీసుకున్నట్లుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. సీటు మిత్రపక్షానికి కేటాయించడంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారు అన్నది మరో వర్షన్. దీంతో తన కుర్చీ కాపాడుకునేందుకు పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యేపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారని తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. నరసాపురం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. 2009లో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ వీడినప్పటి నుంచి నియోజకవర్గంలో టీడీపీ వెనుకబడింది. దీంతో నరసాపురంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు 2014లో కొత్తపల్లిపై పోటీకి రెబల్ స్టార్ కృష్ణంరాజు శిష్యుడు బండారు మాధవనాయుణ్ణి టీడీపీ రంగంలోకి దింపింది. పార్టీలు మారుతున్న కొత్తపల్లిని కాదని నరసాపురం ప్రజలు ఆ ఎన్నికల్లో బండారుకి పట్టం కట్టారు. 2019 ఎన్నికల్లో త్రిముఖ పోటీలో బండారు 3వ స్థానానికి పరిమితం కావడంతో నరసాపురంలో టీడీపీ పరిస్థితి మొదటికొచ్చింది. ఓటమి తరువాత బండారు మాధవనాయుడు తప్పుకోవడంతో పొత్తూరి రామరాజును నరసాపురం ఇన్ఛార్జిగా నియమించింది టీడీపీ అధిష్టానం. టికెట్ ఇస్తామన్న హామీతో ఆర్థికంగా, సామాజికంగా బలమున్న ఎన్ఆర్ఐ రామ్మోహన్ నాయుడుకి పార్టీ బాధ్యతలప్పగించింది. దీంతో రామరాజుతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు రామ్మోహన్ నాయుడు. నేతలు వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అంతా పార్టీ కోసమే పనిచేస్తున్నారని అధిష్టానం పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఎన్నికలు దగ్గర పడేసరికి నరసాపురం టీడీపీలో వర్గపోరు శృతి మించి రాగాన పడింది. నరసాపురం టీడీపీ టికెట్ కోసం నేతలు సీరియస్ గా ప్రయత్నించారు. తీరా పొత్తులో ఆ సీటు కోసం జనసేన పట్టుబట్టింది. గత ఎన్నికల్లో జనసేన 2వ స్థానం సాధించిన సీటు కావడంతో టీడీపీ కూడా కాదనలేకపోయింది. తాను ఆశించిన సీటుని జనసేనకి ఇవ్వడంతో ఎన్ఆర్ఐ కొవ్వలి రామ్మోహన్ నాయుడు సైలెంట్ అయిపోయారు. సీటు చేజారటంతో నరసాపురం ఇన్ఛార్జ్ పదవి కోసం టీడీపీ నేతల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాజీ కాడి పక్కన పడేశారని ఆరోపిస్తోంది ఇన్ఛార్జ్ రామరాజు వర్గం. బంధువైన వైసీపీ అభ్యర్థికి సహకరించేందుకే టీడీపీ ఇన్ఛార్జ్ పార్టీలో చిచ్చు పెడుతున్నారని ఆరోపణలు చేస్తోంది బండారు వర్గం. మొత్తానికి ఇద్దరు నేతల కుమ్ములాటలతో పార్టీని డ్యామేజ్ చేస్తోందని టీడీపీ శ్రేణులు తలపట్టుకుంటున్నాయి. టీడీపీ వర్గపోరు తమ కొంప ముంచేలా ఉందని అటు జనసేన కూడా టెన్షన్ పడుతోంది.